యుద్ధంలో ఏమేమి ఆయుధాలు వాడతామో కూడా పౌలు గారి కింద రాశారు. యుద్ధం అంటే కత్తులు తీసుకొని, కొరడాలు తీసుకొని, ఈటలు తీసుకొని, మనుషులు తీసుకొని పొడుచుకొని చచ్చే యుద్ధం కాదు ఇది. ఇది ఆధ్యాత్మికమైన యుద్ధం, ఆత్మీయ యుద్ధం. ఆత్మీయ యుద్ధం, భక్తి జీవితంలో పడిపోకుండా నిలిచే ఒక మహాయుద్ధం ఇది. ఈ రోజున చాలా మంది అపవాది వేస్తున్న అగ్ని బాణాలకు దొరికిపోయి భక్తి జీవితాన్ని పాడు చేసుకుని మధ్యలో కూలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు బలవంతులు కాలేకపోతున్నారు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా వాక్యం చేత నింపబడకుండా, దేవుని సన్నిధిలో ప్రతి వాక్యానికి అందుకోకుండా, దేవుని సన్నిధికి ప్రతి వాక్యం అనే దాన్ని హృదయంలోకి వెళ్ళనివ్వకుండా, కొన్నిసార్లు దేవుని సన్నిధికి రాలేక, కొన్నిసార్లు దేవుని సన్నిధిలోకి వచ్చినా సరే ఆ వాక్యం అనే దాన్ని హృదయంలోనికి నాటుకోకుండా ఉండటం వల్ల ఏమవుతున్నారంటే బలహీనులు అవుతున్నారు. అపవాది వేసేటువంటి అగ్ని బాణాలకు బలైపోతున్నారు కొంతమంది విశ్వాసులు. హల్లెలూయా. కానీ దేవుడు మనం బలైపోవటానికి కాదు, మనల్ని దేవుడు తన శిలువ రక్తముతో కడిగి పాప ప్రక్షాళన చేసింది. మనం బలైపోవటానికి కాదు, మనం బలవంతులం అవ్వడానికి. మనం బలవంతులము కావాలి. మనం బలవంతులము కావాలి అంటే మనము దేవుని సన్నిధిని వెతకాలి. చాలా క్లియర్ గా చెబుతూ ఉన్నాడు, ప్రతి క్రైస్తవుడు బలవంతుడిగా ఉండాలి, శక్తిమంతుడిగా ఉండాలి. ఎందుకు అంటే అపవాదిని ఎదిరించుటకు. హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలారా, మీతో ఈరోజు చాలా సూటిగా ఒక మాట చెప్తాను, వినండి. ఈరోజు కొంతమంది, నా హృదయం బాగోలేదు, ఇంట్లో పరిస్థితులు ఏం బాగోలేదు, అందుకని నేను దేవుని సన్నిధికి రాలేను. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చినా కూడా నేను ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించలేను, దేవుణ్ణి ప్రశాంతంగా వాక్యము వినలేను. ఎందుకు అంటే నా కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు నన్ను ప్రశాంతంగా ఉంచవు, కనుక నేను దేవుని సన్నిధికి రాలేనని. కొంతమంది ప్రశాంతతగా లేదు కాబట్టి, హృదయం కలవరంగా ఉంది కాబట్టి దేవుని మందిరానికి రాలేను అని చెప్పేవాళ్ళు కొంతమంది. మరికొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే, నాకు అన్ని పరిస్థితులు బాగున్నాయి, ఏదైనా సమస్య ఉంటే కదా మందిరానికి వచ్చేది, నాకు ఇంట్లో అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, ఆరోగ్యంగానే ఉన్నాము, ఆశీర్వాదకరంగానే ఉన్నాము, కాబట్టి ఇప్పుడు అంత అవసరమేమి లేదు నాకు దేవుని మందిరంతో, దేవునితో అంత అవసరమేమి లేదని చెప్పి కొంతమంది రాకుండా మానుకుంటారు. కొంతమంది ఏమో హృదయంలో ప్రశాంతత లేదు, వచ్చినా కూడా దేవుడిని మనసారా ఆరాధించలేనని కొంతమంది మానుకుంటే, కొంతమంది ఏమో అంతా ప్రశాంతంగా ఉంది కదా, ఏంటి ప్రశాంతంగా లేనప్పుడు కదా దేవుడు కావాల్సింది మనకి, నాకు ప్రశాంతంగా ఉండాక ఇంకా దేవుడు ఎందుకు అని కొంతమంది అనుకుంటారు. కానీ రెండూ తప్పే. హల్లెలూయా.